అందరికీ నమస్తే అండి. సాధారణంగా సాక్షిలో అబద్ధాలు రాస్తారు. అంటే ఈ పత్రికల్లో అన్నిట్లో కూడా ఈ మధ్య అబద్ధాలు అలవాటు అయిపోయినాయిలే. అయితే ఈనాడులో అర్ధసత్యాలు రాస్తారు. ఈనాడులో మరి పచ్చిగా అబద్ధాలు అయితే రాయరు కానీ అప్పుడప్పుడు అబద్ధాలు రాస్తారు. కానీ అర్ధసత్యాలు రాస్తారు. తెలుగుదేశం పార్టీకి దెబ్బ తగలకుండా, కూటమికి దెబ్బ తగలకుండా ఏదో వీళ్ళేదో ప్రజల కోసం రాసేస్తున్నట్టు, ప్రజా ప్రయోజనం కోసం ఈ పత్రిక పనిచేస్తున్నట్టు ఈ మధ్య వైఖరి మారిపోయింది రామోజీరావు గారి మరణం తర్వాత. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు ఈనాడులో బ్యానర్లో ఒక వార్త వచ్చింది. చెలరేగిపోతున్నారు సీనరేజీ గుత్తేదారుల ఇష్టారాజ్యం, మైనింగ్ అక్రమార్కులకు వారే అండ, ఆ సంస్థలకు డబ్బులు కడితే చాలు ఏదైనా తవ్వేసుకోవచ్చు, ప్రభుత్వానికి లెక్క చూపేది గోరంతా, అనధికార టోకెన్లతో దోచేస్తున్నది కొండంత అని రాశారు. దానికి కొన్ని ఉదాహరణలు అన్నీ కూడా ఫస్ట్ పేజీలో బ్యానర్ వార్తలో రాశారు. దీనిలో వారు రాసింది ఒక 10% మాత్రమే, 90% నిజాన్ని దాచారు. దీన్ని నాణేనికి ఒకవైపే రాశారు. కానీ 360 కోణాల్లో, డిగ్రీల కోణంలో కూడా మనం దీన్ని పరిశీలించాలి. దీనిలో అవినీతి ఉంది, అక్రమం ఉంది, రాజకీయంగా చీకటి డీల్స్ ఉన్నాయి, ఒప్పందాలు ఉన్నాయి, అండ్ క్యాడర్లో అసంతృప్తి, అసమ్మతి ఉంది, వాటాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో దీనిలో ఓన్లీ ఏదో సీనరేజ్ గుత్తేదారులు విపరీతంగా దోచుకుంటున్నారనేది మాత్రమే రాశారు. మరి దోచుకుంటుంది ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి నెల నెలా కప్పం కడుతున్నారు, అది రాయాల్సిందే. అది కూడా రాస్తే దీనికి సంపూర్ణంగా ఉండేది, దీనికి పరిపూర్ణంగా ఒక కంక్లూజన్ ఉండేది. అది ఈనాడు రాయదు. సరే, ఈ అంశానికి నాణ్యానికి అన్ని వైపులు నేను ఇప్పుడు చెప్తాను. యాక్చువల్ వాళ్ళు రాసిన ఉద్దేశం ఏంటంటే, 2019కి ముందు వరకు కూడా రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ఎక్కడైనా గ్రావెల్ కొండలున్నా, ఏదైనా మట్టి అవి ఉన్నా, ఏదైనా పొలంలో మట్టి తవ్వాలన్నా ఎవరికి వాళ్ళు లోకల్లో పర్మిషన్ తీసుకొని తవ్వుకునేవాళ్ళు. వాళ్ళొక 1,00,000 క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ తీసుకుంటే 2,00,000 క్యూబిక్ మీటర్లో, 3,00,000 క్యూబిక్ మీటర్లో తవ్వుకునేవాళ్ళు. అది 2019 ముందు ఎక్కడికక్కడ జరిగేది. ఆ ఎమ్మెల్యేలు వాళ్ళకి తెలిసిన నియోజకవర్గాల్లో కార్యకర్తలకో, ద్వితీయ శ్రేణి నాయకులకో ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళు ఏదో బాగుపడేవాళ్ళు, ఎంతో కొంత వచ్చేది, సంపాదించుకునేవాళ్ళు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో అనుకుంటారు, 2020-21లో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సెంట్రలైజ్డ్ కరప్షన్గా మార్చారు. అంటే నేను ఇప్పుడు జరుగుతున్న తప్పు చెప్పాలి అంటే గతం నుంచి తవ్వాలి, ఖచ్చితంగా గతం నుంచి చెప్పుకు రావాలి, ఎందుకంటే దీనికి ఆద్యుడు ఆయనే. సో 2020-21లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఇలా కాదు నియోజకవర్గాల వారీగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళడం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక సెంట్రలైజ్డ్గా మారుద్దాం అని రాష్ట్రం మొత్తం మీద ఒక 3 ప్రాంతాలుగా, 3 జోన్లుగా విభజించి కొన్ని జిల్లాలకు ఒక జోన్ని వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేశారు. ఏఎంఆర్ అనే సంస్థకు ఇచ్చారు. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు అక్రమంగా మట్టి గ్రావెల్ తవ్వకం లేకుండా చూసి, ఒకవేళ ఎవరైనా తవ్వాలంటే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని తవ్వి ఆ రాయల్టీ ఏఎంఆర్ వాళ్ళకి చెల్లిస్తే ఏఎంఆర్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి రాయల్టీ కడతారు సంవత్సరానికి ఒకసారి. అంటే రాష్ట్రంలో వాళ్ళు తీసుకున్న జిల్లాల్లో ఈ మట్టి గ్రావెల్ తరలింపునకు సంబంధించిన లెక్కలు, రాయల్టీ చెల్లింపులు అంతా కూడా ఏఎంఆర్ సంస్థ చూసుకోవాలి. దీని నిమిత్తం ప్రభుత్వానికి వాళ్ళకి సంస్థకి మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. ఇది 2020-21లో వైసీపీ హయాంలోనే దీనికి ఒప్పందం జరిగింది. సో ఇది ఎలా జరిగేదంటే, 10 రూపాయలు అధికారికంగా ప్రభుత్వానికి కట్టి 90 రూపాయలు అనధికారికంగా సంపాదించుకునేవారు. ఈ 90 రూపాయల్లో కొంత సంస్థకి వెళ్తుంది, కొంత స్థానిక ఎమ్మెల్యేలకు వెళ్తుంది, కొంత పార్టీ పెద్దలకు, ప్రభుత్వ పెద్దలకు వెళ్ళేది, అలా జరిగేది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చాక దీన్ని ఆపేయచ్చు. దీన్ని మళ్ళీ పాత పద్ధతిలోనే 2014 నుంచి 19 మధ్యలో ఎలా చేశారో అలాగే పాత పద్ధతిలో ఇచ్చేయచ్చు. అరే, రాష్ట్రం మొత్తం సెంట్రలైజ్ చేసి ఒకరి చేతుల్లో పెట్టడం ఏంటి, కార్పొరేట్ శక్తుల్ని పోషించడం ఏంటి, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల కంట్రోల్లోనో, నాయకుల కంట్రోల్లోనో పెడదాంలే, వాళ్ళే అవసరమైతే మట్టిలో పొలంలో మట్టి తవ్వుకోవడమో లేదా గ్రావెల్ తవ్వుకోవడమో చేస్తారు కదా అని వదిలేయచ్చు. కానీ వీళ్ళు వదల్లా. వీళ్ళు డబ్బులు అలవాటు చేశారు కదా, వైసీపీ హయాంలో డబ్బులు అలవాటు అయ్యాయి కదా, భారీగా 100 కోట్ల చేతులు మారుతున్నాయి కదా. సో కూటమి వచ్చాక కూడా డబ్బులు ఎవరికి చేదు, సో అది వీళ్ళు కొనసాగించారు. అదే ఏఎంఆర్ సంస్థతో అదే పద్ధతిలో డీలింగ్ కొనసాగించారు. సో ఇప్పుడు కూడా ఏఎంఆర్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో వాళ్ళకే హక్కు ఉంటుంది, వాళ్ళే ప్రభుత్వానికి రాయల్టీ కడతారు. దీనిలో అధికారికం కంటే అనధికారికమే ఎక్కువ. దీనివల్ల ఏమి నష్టం జరుగుతుంది అయ్యా అంటే, గ్రౌండ్ లెవెల్లో
ఒక రైతుకి పొలం ఉన్నా సరే తన పొలంలో తను మట్టి తవ్వుకొని తన ఇంటి దగ్గర తెచ్చుకోవాలన్నా సరే ఈ సంస్థకు డబ్బులు కట్టాలి. గతంలో ఎలా ఉండేది? మైనింగ్ అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకునేవాడు. ఒక 100 మీటర్లు తవ్వుతానని పర్మిషన్ తీసుకుని ఒక 200 మీటర్లు 300 మీటర్లు తవ్వుకునేవాడు. అది సాధారణం జరిగేది. వీళ్ళు ఒక ట్రాక్టర్ తీసుకొచ్చినా టిప్పర్ తీసుకొచ్చినా వీళ్ళకి 300 400 500 కట్టాలి, కప్పం కట్టాలి, సేనరైజీ కట్టాలి. అది ఎక్కువైపోయింది. సో దీని కారణంగా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ సంస్థ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ఎమ్మెల్యే గట్టిగా పట్టుకున్నారనుకోండి, వాళ్ళకు నెలకు 5 లక్షలు 6 లక్షలు ఆ నియోజకవర్గాన్ని బట్టి అక్కడ ఉన్న వనరులను బట్టి అక్కడ ఉన్న తవ్వకాలను బట్టి ఇచ్చేస్తున్నారు. పశ్చిమ ప్రకాశంలో ఒక ఎమ్మెల్యే గారికి 6 లక్షలు ఇస్తున్నారు, మరో ఎమ్మెల్యే గారికి 4 లక్షలు ఇస్తున్నారు నాకు తెలిసి. సో అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు ఆ సంస్థ నుంచి డబ్బులు వెళ్తున్నాయి. అండ్ ప్రభుత్వ పెద్దలకు కట్టాల్సిన కప్పం కట్టేస్తున్నారు. నియోజకవర్గాల్లో కార్యకర్తలు కూడా తవ్వుకోనివ్వట్లేదు. ఇలా జరుగుతుంది. అంటే ఇప్పుడు సాధారణ అధికార పార్టీ కార్యకర్త అయినా సరే వాళ్ళ ఊర్లో ఉన్న గ్రావెల్ తవ్వుకొని రోడ్డుకు వెయ్యాలన్నా వీళ్ళకి కప్పం కట్టాలి, వాళ్ళ పొలంలో మట్టి తవ్వుకోవాలన్నా వీళ్ళకి కప్పం కట్టాలి, వాళ్ళ కాలువ గొట్టు మీద మట్టి తవ్వకాలన్నా వీళ్ళకి కప్పం కట్టాలి. ఇది కార్యకర్తలకు నచ్చట్ల. ప్రభుత్వం అధికారంలో ఉంది, మేము వీళ్ళకి డబ్బులు కట్టడం ఏంటి? ఒక 100 ట్రాక్టర్లు వేసుకోవాలంటే వీళ్ళకి దాదాపుగా 30,000 కట్టాల్సి వస్తుంది. సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు క్యాడర్ అందరూ ఎమ్మెల్యేలకు కంప్లైంట్ చేయడం. ఎమ్మెల్యేలు సరే మీరు కొంతమంది ఏమో మరి తప్పదు గవర్నమెంట్ నిర్ణయం అని కొంతమంది అంటారు, కొంతమంది లేదు మీరు వాళ్ళకి కట్టొద్దు ఏం జరుగుద్దో నేను చూసుకుంటాను కొంతమంది అంటారు. సో దాంతో అలా జరుగుతుంది. సో నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఒకటి ఇది ఒక పెద్ద కార్పొరేట్ కుంభకోణం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు, కూటమి వాళ్ళు కూడా కొనసాగిస్తున్నారు. దీనిలో 100 కోట్లు చేతులు మారుతున్నాయి. అండ్ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్కు కావాల్సింది కూడా అందట్లేదు. క్యాడర్ కూడా ఏదో చిన్న చిన్న సంపాదించుకునే అవకాశాలు కోల్పోతున్నారు. క్యాడర్ కూడా వీళ్ళకి కప్పం ఇవ్వాల్సి వస్తుంది. ఇలా సంపాదించుకుంటుంది వీళ్ళు ఆ నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యేలకు కొంత, రాష్ట్ర స్థాయిలో పెద్దలకు కొంత ఇస్తున్నారు. ఇంత చీప్ కరప్షన్ ఎందుకు? సో చెలరేగిపోతున్నారు అని కేవలం ఆ సేనరేజీ సంస్థ గురించి రాస్తే చాలదు. వాళ్ళని బ్యాక్ ఎండ్ నడిపిస్తున్నది ప్రభుత్వ పెద్దలే, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటుంది ఎమ్మెల్యేలే, దానివల్ల నష్టపోతున్నది సామాన్య ప్రజలే, దానివల్ల నష్టపోతుంది అధికార పార్టీ కార్యకర్తలే. ఈ పాయింట్లు కూడా ఈనాడు కవర్ చేయాలి. చేస్తే అప్పుడు పరిపూర్ణం అవుద్ది ఆ వార్త. పరిపూర్ణం ఎందుకు అలా రాయలేదు? మళ్ళీ కూటమి వాళ్ళకి దెబ్బ తగులుద్దేమో, టీడీపీకి దెబ్బ తగులుతుందేమో, టీడీపీ మీద వ్యతిరేకత పెరుగుద్దేమో. కానీ నిజాలు రాయకపోతే ఎలా? కంక్లూజన్ ఇవ్వకపోతే ఎలా? క్లారిటీ ఇవ్వకపోతే ఎలా? సో ఇవి దీనిలో జరుగుతున్న నిజాలైతే ఇవి. ఇది ఎక్కువ కాలం కొనసాగించదు. కొన్నాళ్ళు అయ్యేసరికి క్యాడరే రోడ్డు ఎక్కుతారు. వీళ్ళెవరో పార్టీ పెద్దలకు డబ్బులు కట్టడం ఏంటి, మేము వీళ్ళకి డబ్బులు కట్టడం ఏంటి? పోనీ ఇదేమన్నా నిజాయితీగా జరుగుతున్న వ్యాపారమా? సరే రాష్ట్రం మొత్తం వీళ్ళకి 500 కోట్లు సంపాదించి ప్రభుత్వానికి ఒక 450 కోట్లు రాయల్టీ కట్టి ఆ 50 కోట్లు వీళ్ళు సంపాదించుకున్నారులే అనుకుంటే ఓకే, వీళ్ళ ప్రాఫిట్ అనుకుంటే ఓకే. అది కూడా కాదు. 10 రూపాయలు మాత్రం చూపించి 90 రూపాయలు అక్రమంగా దారి మళ్ళుతుంది అనేది ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి దీని మీద అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత ఉందన్నమాట.